హలో అండి అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ కార్యకర్తలు ఒక విషయం మీద తీవ్రస్థాయి కోపాన్ని అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే గతంలో టీడీపీకి వ్యతిరేకంగా అలాగే జనసేనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తున్నారు. తన మన భేదం లేకుండా వాళ్ళ మీద రకరకాల కఠినమైన చట్టాలని ప్రయోగించి జైలు పాలు చేస్తూ ఉన్నారు. ఈవెన్ చిన్న చిన్న యూట్యూబర్ల నుంచి కూడా, గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి కూడా, ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి వ్యక్తుల మీద కూడా చాలా కఠినమైన చట్టాన్ని ప్రయోగించి కేసులు అయితే నమోదు చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓన్ క్యాడరే ఒక విషయం మీద అసంతృప్తి ఉంది. ఎందుకంటే రీసెంట్గా పోసాని కృష్ణమురళి అరెస్టుతో పోసాని కృష్ణమురళి గారు ఆయన అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆయన రాజకీయాలకు దూరంగా హైదరాబాద్లో ఉంటున్నారు. కాకపోతే అలాంటి వ్యక్తిని కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఏపీలో జైల్లో వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చాలామంది నోటి దూలని ప్రదర్శించారు. ముఖ్యంగా అహిపరాది లాంటి వాళ్ళు, అలాగే సీమరాజా లాంటి వాళ్ళు, కిరాగార్బి లాంటి వాళ్ళు, టీడీపీ పార్టీలో కొంతమంది చాలామంది కూడా సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రస్థాయి పదజాలాన్ని జగన్మోహన్ రెడ్డి మీద అధికారంలో ఉండంగా కూడా ఆయన మీద తీవ్రస్థాయి పదజాలాన్ని అంటే వ్యక్తిగతంగా కూడా మాట్లాడటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసుతో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పొట్టకూటి కోసం ఏదైతే యూట్యూబ్లో వీడియోలు చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పరచడం ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆయనకు వ్యతిరేకంగా దిగజారిపోయి ఎంత మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు. ఈవెన్ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన చాలామంది వ్యక్తులు కొన్ని ఆధారాలు ఉంటే తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇతరుల మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. ఎమ్మెల్యేల మీద కానీ అలాగే మంత్రుల మీద కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ ఈవెన్ ఆధారాలతో ఆయన కేసు నమోదు చేశారు. అర్థమైందా? కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ చిన్న చిన్న సోషల్ మీడియా కార్యకర్తల మీద, అలాగే ట్విట్టర్ హ్యాండిల్స్ మీద, అలాగే ఇప్పుడు యూట్యూబర్ల మీద కూడా తీవ్రస్థాయి కేసులు అయితే నమోదు చేస్తున్నారు. అయితే ఇదే విషయం మీద అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఈ స్థాయి ప్రయోగాన్ని అదే యూట్యూబ్ల మీద, అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన ఛానళ్ళ మీద ప్రయోగం చేసినట్లయితే ఈరోజు ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడకపోయేటోళ్ళ. ఇప్పుడు వైసీపీ ఒక్కసారి అధికారం పోగానే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా, వైసీపీకి బలంగా ఉందే సోషల్ మీడియా, ఇప్పుడు ఆ సోషల్ మీడియాని టార్గెట్ చేస్తూ చూశారు కదా ఏ స్థాయిలో కేసులు పెడుతున్నారు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టుంటే ఈరోజు వాళ్ళు ఈ స్థాయిలో బరిదెక్కించేవాళ్ళ అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే చిన్న చిన్న కార్యకర్తలని, గ్రామస్థాయి కార్యకర్తలను కూడా వాళ్ళకుండా కేసులు పెడుతున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళు మనకి వ్యతిరేకంగా మాట్లాడినా మనం న్యూట్రల్గా ఉన్నాం. వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయాలి. ఈరోజు చూస్తారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోసాని పాపం ఆయన రాజకీయాల నుంచి దూరం అయిపోయినా కానీ ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పండగ పూట అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఏపీలో మంత్రులకి వ్యతిరేకంగా, రోజా లాంటి మంత్రులకి వ్యతిరేకంగా చాలామంది టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు, టీడీపీ నాయకులు మాట్లాడారు. కానీ ఆ రోజు ఒక్క యాక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. దీనివల్ల ఈరోజు వీళ్ళు ఇట్లా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు అయితే తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ధైర్యంగా ఒక వీడియో కూడా చేయలేని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. అంటే ఏ స్థాయిలో పరిస్థితులు దిగజారిపోయినాయో అర్థం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029 వస్తే మాత్రం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపినా మాత్రం ఈ యొక్క కార్యకర్తలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట వినే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.